కోనసీమ జిల్లా మండపేటలో చంద్రబాబు రా కదిల్రా సభను నిర్వహించారు. సీఎం జగన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఓడిపోతామనే భయంతోనే జగన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారని, అక్కడి చెత్త ఇక్కడ బంగారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే దళితుల పథకాలు రద్దు చేసిన జగన్ అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ అంటే అందాల సీమ అంటూ పేర్కొన్నారు చంద్రబాబు. దాడులు, కేసులు, ఆత్మహత్యలు, హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు. మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే 45 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో, పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం, రౌడీజం చూస్తున్నాం. మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. పులివెందలైనా మారుస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి ఈ మండపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పోయింది, సంక్రాంతి కానుక పోయింది, క్రిస్మస్ గిఫ్ట్ పోయింది, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి. 100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు. ఇప్పుడు ఆయన అరాకొర సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు. ఒక్క బీసీలకి సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాడు. 15,000 కోట్లంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలు మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీనే. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి, రక్షణ చట్టం తీసుకొచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరినీ మార్చేశాడు. 4 మంత్రులుంటే అందరినీ మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపేయాలి? డంప్ యార్డుకి పంపించాలి, అవునా కాదా? అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన ఒక పెద్ద పెత్తందారు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరన్నా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు, గొంతు నొక్కేయడం ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు. 4.5 సంవత్సరాల్లో 6,000 పైగా దళితుల పైన దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గావించబడ్డారు. ఎక్కడ అన్యాయమని అడుగుతున్నా. ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని
పిచ్చోడిని చేసి, అందుకే నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు అంబేద్కర్ పేరు తెచ్చినా ఆ పేరు తలవడానికి కానీ ఆ విగ్రహాలు పెట్టడానికి కానీ మీకు అర్హత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళందరినీ ఉద్ధరిస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం అపోజ్ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ కూడా మీడియం పెట్టాం. ఈయనేదో వచ్చి అందరూ అపోజ్ చేస్తున్నారు, నేనేదో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం తప్పలేదు, కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీడియంతోనే రాదు, మాతృభాషతోనే వస్తుంది. ఈరోజు ఇక్కడ మామూలు ప్రాంతంలో చదివిన మన పిల్లలు అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే వాళ్ళు గ్రామాల్లో చదివారు తప్ప ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదవాల. అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ఉపన్యాసాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు. నేను 25 సంవత్సరాలకు మునుపు నేను ఒకటే ఆలోచించాను, తెలుగు పిల్లలు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను.